శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని శ్రీ నగరేశ్వర దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాతల సహకారంతో నెల రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కోట్రిక కిరణ్ కుమార్ దాతృత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందువులకు అతి ముఖ్యమైన మాసం శ్రావణ మాసంలో ప్రతి భక్తుడు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా భక్తులకు సేవ చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమానికి మరింత మంది దాతలు సహకరించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం, వాసవి మహిళా సమాజం, ఆర్యవైశ్య యువజన సమాజం ప్రతినిధులతో పాటు దేవాలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఓం దేవీం వాసపదనేంద్ర దేవాస్తాం విశ్వరూపాః పశవో పతంతి సానో మంత్రేషమూర్ధందుహానాధేనుర్వాగస్మాన్ ఉపసుష్టుదైతో అయం ముహూర్తస్సు మంగళం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒకసారి మనస్సులో మీ ఇంటి దేవుణ్ణి, మీ ఇష్టమైన దేవుణ్ణి సమస్త దుర్దక్షిణ ద్వారా అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైల మాసే శుక్లపక్షే అద్యాయాం प्रतिपद्यां वासरः वासरस्तु बृहस्पति वासरे शुभवासरे शुभनक्षत्रे सरिता नाम धर्मपत्नी समेतस्य प्रहल्लाद नामधेयस्य నగరేశ్వర దేవాలయంలో నిర్వహించే అన్నప్రసాద వితరణకు ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి మహిళా సంఘం, నగరేశ్వర పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పవిత్ర కార్యక్రమానికి అందరూ హాజరై సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. జై వాసవి. ఈరోజు శ్రావణమాసం పవిత్ర శ్రావణమాసం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇక్కడ నగరేశ్వర దేవాలయం నందు గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ సంవత్సరం కూడా చేపడుతున్నాం. ఈ చేపట్టేదానికి భక్తుల సహకారంతో చేపడుతున్నాము. భక్తులకు ఆ నగరేశ్వర దేవుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శ్రావణ మాస ఆరంభ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ నగరేశ్వర దేవాలయ ఆవరణం నందు ప్రతి సంవత్సరం వలె అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి వారి యొక్క కుటుంబం నుంచి ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అతి కార్యక్రమంలో ఆర్యవైశ్య బంధువులు, మిత్రులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నెల రోజులు మన ఆర్యవైశ్య సభ్యులు ఇటు అన్నప్రసాద కార్యక్రమానికి తన్మంధన్ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నగరేశ్వర దేవాలయం లోపల ప్రతి సంవత్సరం శ్రావణమాస మొత్తం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది కాబట్టి దీన్ని భక్తులు కూడా తప్పకుండా వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. నగరేశ్వర మహారాజ్ కి జై, వాసవి మాతా కి జై. ఈరోజు ఆర్యవైశ్య సంఘ ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కొలువుదీరిన నగరేశ్వర దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం మరియు నగరేశ్వర దేవాలయ భక్తుల ఆధ్వర్యంలో నిత్యాన్నదాన శ్రావణమాసం యొక్క నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. హిందువుల పవిత్ర మాసమైన శ్రావణ మాసంలో గత ఎన్నో ఏళ్లుగా మందిరాల దగ్గర అన్నదాన కార్యక్రమాలు హిందూ ధర్మానికి ప్రాచుర్యానికి ఒక ప్రతీకగా నిలిచేందుకు ఎన్నో ఏళ్ల సంస్కృతిని ఈరోజు తాండూరు పట్టణంలో నగరేశ్వర దేవాలయంలో ఈ శ్రావణమాస మొదటి రోజు నుంచి శ్రావణమాసం ముగించే వరకు రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిత్యాన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 30 రోజుల పాటు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ నగరేశ్వర దేవాలయంలో
భక్తులందరికీ ఎవరు విచ్చేసినా వారందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అత్యంత హిందువులకు పవిత్ర మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో ఏ ఒక్క మనిషి కూడా మానవతా దృక్పథంతో ఉపవాసం ఉండరాదు, ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటించరాదు అనే ఉద్దేశంతో ప్రతి హిందువు శ్రావణ మాసంలో అన్నదానాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మా ఆర్యవైశ్యులు నగరేశ్వర దేవాలయ భక్తులు దాతలుగా నిలిచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు నేటి అన్నదాతగా మా కార్యదర్శి కోట్రిక కిరణ్ కుమార్ గారు ఈరోజు నిలిచారు. రేపటి నుంచి కూడా గత నెల రోజులకు సరిపడే దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక రోజుకు 4,500 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నగరేశ్వర దేవాలయ చైర్మన్ దాదాపురం సతీష్ గారికి అందించేసినట్టే వారి కుటుంబం పేరున వారు దాతలుగా వారికి పేరిట అర్చన చేయించడం జరుగుతుంది. వారికి దేవాలయం తరపున సన్మాన కార్యక్రమం, తర్వాత వారి పేరిట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యుడు నగరేశ్వర దేవాలయ భక్తులు వినియోగించుకొని ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆర్ఎస్ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిరోజు 12 గంటలకు ఇక్కడ అన్నదానం ఉంటుంది. కావున భక్తులు ఈ విషయాన్ని తెలుసుకుని దాతలుగా ముందుకు రావాలి. తర్వాత ఇక్కడ అన్నదానంలో పాల్గొనేందుకు అందరూ సమాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.